తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ద్వారా యాప్లో యూరియాని బుక్ చేసుకోవాలని నిబంధనలు తీసుకురావడంతో యాప్ పట్ల అవగాహన లేని రైతన్నలు యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతున్నామంటూ ఆందోళనతో రోడ్డెక్కారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ, కల్వకుర్తి మండల కేంద్రాల్లో అన్నపానీయాలు మాని యూరియా కోసం పడిగాపులు కాసిన యూరియా అందడం లేదని రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ద్వారా యూరియాని బుక్ చేసుకోవాలని నిబంధనలను తీసుకురావడంతో యాప్ పట్ల అవగాహన లేని రైతులు యూరియా కోసం అవస్థలు పడాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. మంగళవారం వెల్దండ రైతు ఆగ్రో కేంద్రానికి 300 బస్తాలు, సింగిల్ విండో కేంద్రానికి 400 బస్తాలు యూరియా రావడంతో ఉదయం 8 గంటలకు తిరిగి 10 గంటల 45 నిమిషాలకు అవసరమున్న రైతులు స్మార్ట్ ఫోన్ల ద్వారా బుక్ చేసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ఏఈఓలు, ఆగ్రో సేవా కేంద్ర నిర్వాహకులు పోస్ట్ చేశారు. తీరా ఆయా సమయాల కంటే ముందే వచ్చిన రైతన్నలు ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు కాసి యూరియా బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా ఒకరిద్దరికి మిగతా వారికి యూరియా బుక్ కాలేదు. దీంతో ఇప్పటికీ యూరియా కోసం వచ్చి పడిగాపులు పడుతున్న తమకు యూరియా బుక్ కావడం లేదని, స్మార్ట్ ఫోన్లతో అవగాహన లేక అవస్థలు పడుతున్నామంటూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్సీ కురుమూర్తి, ఏఓ శోభారాణిలు నిరసనకారుల వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా యాప్ని ఎత్తివేయాలని, పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యాప్ ద్వారా యూరియా దళారులకు విక్రయిస్తున్నారని ఆరోపించడంతో ఎస్ఐ, ఏఓలు సింగిల్ విండో కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రభుత్వాధికారులు కానీ గవర్నమెంట్ కానీ కళ్ళు తెరిచి రైతే రాజు అనే ఏ విధంగా ఎంటుర్రో రాజుకు ఉండే సుఖాలను అంత కాకుండా కనీసం రైతుకు చిన్నపాటి యూరియా సంచులు, గ్రోమర్ సంచులు, పిండి సంచులు, చిన్న పనికి యంత్రాంగ పరికరాలు అన్ని రకాలమైన సబ్సిడీల మీద మాకు అందజేస్తే మేము ఆరుగాలం కష్టపడి మా పిల్లలను మంచిగా తీర్చుకొని మేము సమాజంలో కూడా రైతే రాజు అని నిరూపించుకుంటామని తెలియజేస్తున్నాం. తీవ్ర గందరగోళంగా ఉంది. ఫోన్ యాప్ ఎట్లుందంటే అసలు చదువుకోని రైతులకు ఫోన్ యాప్ ఏ విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి? ఇప్పుడు పిల్లలంతా హాస్టల్లో హైదరాబాద్లో తోట సాయిబాబు కమ్టోన్ పెళ్ళి ఈ యాప్ తీసేసి మళ్ళీ ఇంతకుముందుకు ఎట్లున్నదో అట్లా చేసి ఎకరకు నువ్వు 1 ఇస్తావా 2 ఇస్తావా అట్లా ఇస్తే మాకు బాగుంటుంది. ఈ యాప్ ఎందుకోసం అంటే యూరియా కోసం చేసేది కాబట్టి యూరియా కోసం తీసేసి మాకు ఇంతకుముందుకు ఎట్లా పెట్టారో అట్లా పెడితే బాగుంటుంది. ఈ చిన్న ఫోన్లు ఉన్నాయి కాబట్టి మాకు ఈ యాప్ గురించి మాకేం తెలుస్తలేదు. మాకు ఇంతకుముందుకు ఎట్లున్నదో అట్లా పెడితే బాగుంటుంది. మాకు ఏది తెలియదు అందులో యాప్ల గురించి. మాకు మొదట ఎట్లున్నదో అట్లా వస్తే మాకు బాగుంటుంది. ఇవన్నీ చేసే వరకల్లా మాకు సేలు ముదిరిపోతున్నాయి, చల్లని దొరుకుతూనే లేదు. చుట్టూ తిరిగే వరకల్లా మాకు టైం దాటిపోతుంది, చేను ముదిరిపోతుంది. ఎంకసీరు తల్లినా కానీ దానికి ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ఇట్లా గమనించి